హైదరాబాద్లో భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. గత రాత్రి పెద్ద ఎత్తున డ్రంక్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా 262 మంది పట్టుబడ్డారు. 191 బైకులు, 11 ఆటోలు, 56 కార్ల డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 12 మందికి బ్రీత్ ఎనలైజర్తో 300 మందికి రీడింగ్ వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారందరి వెహికల్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇక బహిరంగంగా మద్యం తాగి వాహనాలు నడిపినా, మద్యం తాగి రోడ్లపై గొడవలకు దిగినా కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరైనా మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదాలు చేసి ప్రజలను చంపేస్తే అలాంటి మందుబాబులపై సెక్షన్ 304 షాట్ కింద అరెస్టు చేసి జైలుకు పంపుతామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి చెప్పారు. మందుబాబులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించనున్నానని ఆయన తెలిపారు.